మేడం గారు నమస్తే అండి. రెండు ఏ విధంగా అనిపిస్తుంది? దాదాపుగా కూటమికి 162 స్థానాల పైనే వచ్చే అవకాశం కనిపిస్తూ ఉంది. ఏ విధంగా ఉంది అసలు ఈ ప్రజా తీర్పుని ఏ విధంగా చూస్తారు? ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ కూడా కూటమి తరపున శిరస్సు వంచి పాదాభివందనాలు చేస్తున్నామండి. ఎందుకంటే ఇంతటి అఖండ విజయాన్ని అందించినటువంటి ప్రతి ఒక్క ఓటర్కి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ విజయం ప్రజలకే అంకితం. చాలా సంతోషంగా ఉంది. ఈ రోజున ఆనాడు 2019లో మరి ఈ వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పేదలకి ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా మర్చిపోయారు. ఏదో నవరత్నాలు అనేసి పేర్లు పెట్టి ఏదో ఇచ్చేస్తున్నాం పేద ప్రజలకు అన్నారు తప్ప ఇచ్చేది ఇంత కొంచెమే. వాళ్ళు దోచింది మాత్రం చాలా. సో ఆ విధంగా చివరికి ప్రజలు ఏం తీర్పిచ్చారండి? ఇదంతా వైసీపీ చేసిందంతా మోసం పాలన అనేసి వాళ్ళకి ఆ నవరత్నాలే మిగిలిలా చేశారు. మరి ఈ రోజునండి ప్రతి రైతుకి సంబంధించినటువంటి పాస్ పుస్తకాల మీద ఆయన ఫోటో వేసేసుకుని రైతులందరినీ కూడా చాలా ఇబ్బందులు పెట్టేశారు. ప్రజలందరూ కూడా భయం పట్టుకుంది. రైతుల యొక్క భూములు ఎక్కడ ఈ ప్రభుత్వం దోచేసి ఒక కుట్ర చేసిందనేసి ప్రజలందరూ కూడా భయంతో ఉన్నారు. ఎక్కడ అభివృద్ధి జరిగిందండి? వైసీపీ 5 ఏళ్ల పాలనలో అభివృద్ధి ఎక్కడ జరగలేదు. కాబట్టి ఆనాడు అమరావతి రాజధాని కావాలని, తర్వాత అమరావతి లేదు 3 రాజధానుల పేరు చెప్పి ఈ నాటకాలు ఆడేశారు. ఈ రోజున 5 సంవత్సరాలుగా ప్రజలన్నీ కూడా వైసీపీ మోసపూరితమైనటువంటి మాటలన్నీ కూడా విని వాళ్ళ టైం చూసి సరైనటువంటి దెబ్బ కొట్టాలి వైసీపీకి అనుకున్నారు. కరెక్ట్గా నవరత్నాలే మిగిలిలా చేశారు వాళ్ళకి. కాబట్టి ఇది చంపపెట్టు వైసీపీకి. ఈ రోజున తెలుగుదేశం పార్టీ మీద కూడా అండి తెలుగుదేశం పార్టీకి కూటమి మీద చాలా బాధ్యత ఉంది. ప్రజలు ఎంతో నమ్మకం పెట్టుకుని జనసేన పార్టీని, బీజేపీని, తెలుగుదేశం పార్టీని అఖండ విజయాన్ని ఇచ్చారు. కాబట్టి ప్రజలకి అనుకూలమైనటువంటి అభివృద్ధి సంక్షేమ పథకాలన్నీ కూడా మేము మరింతగా ఎక్కువ చేయాల్సినటువంటి బాధ్యత మా మీద ఉంది. డెఫినెట్గా చంద్రబాబు నాయుడు గారు మంచి అడ్మినిస్ట్రేషన్ కలిగినటువంటి వ్యక్తి. డెఫినెట్గా ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు నెరవేరుస్తాం. అంతేకాకుండా ఈ విజయం చంద్రబాబు నాయుడు గారి విజయం, లోకేష్ బాబు గారి విజయం, ముఖ్యంగా భువనమ్మ గారి విజయం, ఇది ప్రజా విజయం. మేడం, ముఖ్యంగా రోజు చంద్రబాబు నాయుడు గారిని కానీ, లోకేష్ గారిని కానీ, పవన్ కళ్యాణ్ గారిని కానీ వ్యక్తిగతంగా విమర్శలు చేసిన ప్రతి మినిస్టర్ కూడా ఈరోజు ఓడిపోయిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. అసలు నగరి ఆర్కే రోజా గారు కానీ, అలాగే కొడాలి నాని గారు కానీ వీళ్ళ ఓటమిపై మీరే విధంగా ఇప్పుడు పదవులు ప్రజల ద్వారా వస్తాయండి. ఎమ్మెల్యేలు అయిన తర్వాత మనకి పదవులు వస్తాయి. వచ్చిన తర్వాత మనం విరవీగిపోకూడదు. పదవులు ఎప్పుడు కూడా శాశ్వతం కాదు. ప్రజలే శాశ్వత, అభివృద్ధి శాశ్వతం. ఈ రోజున వైసీపీలో చాలామంది పదవిని చూసుకుని అదేదో పర్మనెంట్ అనుకుని చాలా రెచ్చిపోయారు. చాలా పెద్ద చిన్న లేకుండా, సీనియర్స్ అని లేకుండా, ఒక గౌరవం లేకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం జరిగింది. అవన్నీ కూడా ప్రజలు వాళ్ళ ఇష్టం వచ్చినట్టు తిట్టినటువంటి బూతుల్ని గ్రహించారు, వాళ్ళ బిహేవియర్ని గ్రహించారు. వాళ్ళ కరెక్ట్ తీర్పు ప్రజలు ఇచ్చారు. చంద్రబాబు నాయుడు గారిని అన్యాయంగా జైల్లో పెట్టినప్పుడు రాష్ట్రం యావత్తు తెలుగు ప్రజలు ఎక్కడన్నా అందరూ కూడా విలవెల్లాడిపోయారు. ఆ లోకేష్ గారిని ఎంత దారుణమైనటువంటి కామెంట్ చేసి సోషల్ మీడియాలో ఇబ్బంది పెట్టారు. భువనమ్మ గారిని, చంద్రబాబు నాయుడు గారిని కన్నీరు పెట్టించారు. బ్రాహ్మణి గారిని ఎవరిని వదలలేదండి. వాళ్ళ ఫ్యామిలీని వదలలేదు. ఏ మహిళని కూడా, ఈ తెలుగు మహిళల్ని ఎవరిని వదలకుండా పవన్ కళ్యాణ్ గారిని ఆయన మీద వ్యక్తిగత దోషణలు చేశారు. సో ఈ విధంగా పర్సనల్గా కూడా టార్గెట్ చేసి వైసీపీ వాళ్ళు చాలా దారుణంగా అటాక్ చేశారు. అవన్నీ ప్రజలు గ్రహించి ఇంత నీచంగా ఉన్నారు, వీళ్ళకి అవకాశం ఇచ్చి తప్పు చేస్తాం, వీళ్ళకి మళ్ళీ కూడా రెండో ఛాన్స్ ఇవ్వకూడదు అనేసి ప్రజలు గ్రహించి కరెక్ట్ టైంకి కరెక్ట్ నిర్ణయం తీసుకున్నారు. ప్రజలందరికీ కూడా మరొకసారి థ్యాంక్స్ తెలియజేస్తున్నాం.